ఎలాన్ మస్క్ గొప్పోడే తెలివిగలవాడే అనుకునే వాళ్ళు మాత్రమే చూడండి, మిగిలిన వాళ్ళు వద్దండి. ఎలాన్ మస్క్కి ఈ ట్విట్టర్ దగ్గర నుంచి, టెస్లా దగ్గర నుంచి, బోరింగ్ కంపెనీ, స్పేస్ ఎక్స్ ఇవి కాకుండా కొత్తగా ఏఐ ఇంట్రెస్ట్ ఎక్కువ అండి. ఎక్స్ఏఐ అనే ఒక కంపెనీ ఉంది, గ్రోక్ వగేరా ఇవన్నీ కూడా దాని ప్రోడక్ట్సే కదా. ఈ ఎక్స్ఏఐలో పనిచేస్తున్న కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగస్తులకు ఒక టాస్క్ ఇచ్చాడండి. చాలా చిన్న టాస్కే ఇచ్చాడు. నెక్స్ట్ 48 అవర్స్లో మీరు ఇది చేయండి, ఇది చేసి నాకు రిపోర్ట్ సబ్మిట్ చేయండి, నేను పర్సనల్గా వెరిఫై చేస్తాను, మీరు బాగుపడతారా లేదా, కంపెనీ బాగుపడుద్దా లేదా చెప్పేస్తానని చెప్పాడండి. జెన్యున్గా చెప్పిన ఫ్యాక్ట్సే, నేను అన్ని జెన్యున్గానే చెప్తాను, ఒరిజినల్గా జరిగిన స్టోరీ ఇదంతా. ఆల్రెడీ మీరు సోషల్ మీడియాలోకి వెళ్ళి షేర్ చేసుకోవచ్చు. ఇది ఎలాన్ మస్క్ ఆ కంపెనీకి ఎలా అయితే ఉపయోగించాడో ఇక్కడ మన మీద ఉపయోగించుకోవచ్చు అండి ఈ టెక్నిక్. 48 అవర్స్ టైం ఇచ్చి ఏం చెప్పాడంటే, లాస్ట్ 4 వీక్స్ మీరు ఏం చేశారు కంపెనీలో, అలాగే రాబోయే 4 వారాలు, నెక్స్ట్ 4 వీక్స్ ఏం చేద్దాం అనుకుంటున్నారు, దీన్ని ఒక పేపర్ మీద అంటే ఫుల్ పేజీలో రాసి నాకు ఇవ్వండి అని చెప్పాడండి. అదొకటి సరిపోతుంది, ఖచ్చితంగా సరిపోతుందండి. మనాడు పని చేస్తున్నాడా లేదా, కంపెనీకి పనికొచ్చే పనే చేస్తున్నాడా, మనాడు ఎదుగుతున్నాడా, కంపెనీ ఎదగడానికి ఉపయోగపడుతున్నాడా లేదా అనేది, అలాగే భవిష్యత్తులో అంటే రాబోయే నెల రోజులకి సంబంధించి కూడా రాసేస్తాడు కదా, తేలిగ్గా తేల్చేయచ్చు అనేది ఎలాన్ మస్క్ అభిప్రాయం. ఇది చాలామంది మెంటర్స్ కానీ, పర్సనాలిటీ డెవలప్మెంట్ కోచ్లు కానీ చెప్తూనే ఉంటారండి. అంటే ఏ రోజుకి ఆ రోజు, ఏ వారం వారం అంటే పెద్ద ప్రోగ్రెస్ ఏముంటుందండి, అందులో రాసుకోవడానికి, రివ్యూ చేసుకోవడానికి అంటాం. కానీ ఒక నెల రోజులు అనేది మంచి టైం అండి, చాలా వాల్యుబుల్ టైం, సూటబుల్ టైం. సో మరి ఒక నెల రోజుల్లో ఇది ఎలాన్ మస్క్ ఆ కంపెనీ వాళ్ళకి ఇచ్చాడు. ఇక్కడ నా సలహా ఏంటంటే మనకి ఇచ్చుకుందామండి, మనకి ఇచ్చుకుందాం. పోయిన నెలంతా మీరు ఏం చేశారు, ఈరోజు నుంచి వెనక్కి వెళ్ళండి, నెక్స్ట్ నెల ఏం చేద్దాం అనుకుంటున్నారు. సింపుల్ లాజిక్ అన్నిటిలోనూ ఇది గుర్తుంచుకోండి. మీ స్కిల్ సెట్ పోయిన నెల ఏం పెంచుకున్నారు, నెక్స్ట్ ఏం పెంచుకుందాం అనుకుంటున్నారు, మీ ఎడ్యుకేషన్, మీ లెర్నింగ్ ఎబిలిటీ, మీ ఫిట్నెస్, మీ హెల్త్, మీ కమ్యూనికేషన్స్, మీ రిలేషన్స్, జీవితం ఇదే కదండి. మీ ఫుడ్ హ్యాబిట్స్, ముఖ్యంగా జంక్ ఫుడ్స్ వగేరా ఉంటే అవి, లేదు మంచి ఫుడ్స్ యాడ్ చేసుకొని ఉంటే అది. నెక్స్ట్ 1 మంత్ ఏం చేద్దాం అనుకుంటున్నారు, అలాగే ముఖ్యంగా మీ మెంటల్ పీస్నెస్ కోసం ఏం చేశారు, ఏం చేద్దాం అనుకుంటున్నారు. ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. అంటే నేను కొన్ని ఇంపార్టెంట్ విషయాలు చెప్పాను, మీకు ఇంకా కొన్ని అనిపించవచ్చు. దీన్ని కాస్త ఒక పేపర్ మీద పెట్టండి. ఇక్కడ ఎలాన్ మస్క్కి ఇవ్వక్కర్లేదు, ఇంట్లో వాళ్ళకి ఇవ్వక్కర్లేదు, కానీ నిజాయితీగా రాసుకోండి. మంచి మెంటర్ ఎవరైనా ఉన్నా, లేకపోతే పేరెంట్స్ ఉంటే పేరెంట్స్కి, లేకపోతే బెస్ట్ ఫ్రెండ్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఆ పేజ్ ఇవ్వండి. ఇచ్చి ఇది అని సిగ్గుపడొద్దు, ఇక్కడ మొహమాట పడొద్దు, సిగ్గుపడొద్దు. ఇచ్చి రివ్యూ చేయమని అడగండి, ఆయన ఒపీనియన్ అడగండి. ఖచ్చితంగా బెనిఫిట్ ఉంటుందండి. ఇది భలే ఉపయోగపడుతుంది. కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి, ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ.